అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దెయ్యాల బండి. రచయిత అపర్ణ నైటింగేల్ గారు. ఇక కథలోకి వెళితే, కూ అంటూ ఎక్కడో దూరాన కూత వినిపించింది. చుక్ 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 అంటూ దెయ్యాల బండి వస్తున్న చప్పుడయ్యింది. 6 ఏళ్ల పసివాడు రాజు బెడ్ మీద కదిలి లేచి కూర్చున్నాడు. దెయ్యాల బండి వస్తున్న చప్పుడు చెవులు రిక్కించి విన్నాడు. గోడ గడియారం టంగ్ 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 మని అప్పుడే 12 గంటలు కొట్టింది. రాజు బెడ్ దిగి నిలబడ్డాడు. పక్క మంచం మీద దామోదర్, కవిత గాఢ నిద్రలో ఉన్నారు. రాజు నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ గది తలుపు దగ్గరకు వచ్చాడు. మూసి ఉన్న తలుపులు వాటికవే తెరచుకున్నాయి. గుమ్మంలోంచి బయటకు అడుగుపెట్టి నడవదాకా నడుచుకుంటూ వెళ్ళాడు. పక్కనే మెట్లు ఉన్నాయి. నెమ్మదిగా మెట్లు దిగాడు. వీధి గుమ్మం తలుపులు వాటికవే తెరచుకున్నాయి. బయటకు అడుగుపెట్టాడు. ప్రహరీ గేటు సమీపించాడు. గేటు కూడా దానికదే కిర్రుమంటూ తెరుచుకుంది. రాజు ముందుకు అడుగు వేశాడు. చుక్ చుక్ దెయ్యాల బండి చప్పుడు ఆ నిశ్శబ్ద నిశీదిలో కర్ణ కఠోరంగా వినిపిస్తోంది. చుట్టూ గాఢాంధకారం. జేబురుగా పెరిగిన వృక్ష సంపద గాలికి జీమూతాల్లా తలలాడిస్తున్నాయి. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. సమీపంలో ఉన్న రైలు కట్టవైపు నడక సాగించాడు రాజు. దెయ్యాల బండి దగ్గరవుతోంది. రైలు కట్ట ఎక్కి పక్కగా నిలబడ్డాడు. కట్టకు ఆవలి వైపున శ్మశానం. కనుచూపు మేరదాకా సమాధులు. అక్కడక్కడ కాష్టాలు కాలుతున్నాయి. చీకట్లో చితి సెగళ్ళు నింగికి ఎగుస్తున్నాయి. ఎర్రటి జ్వాలలు ఆ ప్రదేశాన్ని భయం గొలుపుతున్నాయి. అక్కడి చెట్లు జడల భూతాల్లా తలలూపుతున్నాయి గాలికి. దెయ్యాల బండి బాగా దగ్గరయ్యింది. హెడ్లైట్ వెలుతుర్లో నల్లని బొగ్గు ఇంజను మరింత నల్లగా నిప్పు రవ్వలతో దట్టమైన పొగ వదులుతూ రాక్షసిలా వస్తోంది. ఆ వెనకనే కంపార్ట్మెంట్లు ఉన్నాయి. టకా టకామంటూ చక్రాలు చప్పుడు చేసుకుంటూ రైలు కట్ట పక్క నిలబడ్డ రాజు పక్క నుంచి ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయింది దెయ్యాల బండి. ఆఖరి కంపార్ట్మెంటు వెనక రెడ్ లైట్ ఎర్రటి మంటలా కనిపిస్తోంది. అది క్రమక్రమంగా కనుమరుగవుతోంది. రాజు దీక్షగా అటే చూస్తూ నిలబడ్డాడు. అదే సమయంలో బంగ్లా బెడ్రూమ్లో కవితకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. ప్రక్కకు తిరిగి చూసింది. రాజు బెడ్ ఖాళీగా ఉంది. బాబు ఎక్కడికెళ్ళాడు అని అనుకుంది. లేచి గది బయటకు వచ్చింది. పక్కనే ఉన్న బాత్రూంలోకి తొంగి చూసింది. బాత్రూం ఖాళీగా ఉంది. ఆమె కంగారు పడింది. మేడ మెట్లు దిగి చూసింది. బంగళా గుమ్మం తలుపులు, ప్రహరీ గేటు బార్లా తెరచి ఉన్నాయి. రాజు ఎక్కడికెళ్ళాడు గాబరాగా అనుకుంది మళ్ళీ. ఆ సమయంలో ఆమెకు 2 రోజుల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు రాత్రి రాజు తనను నిద్రలేపాడు. ఆ సమయంలో దూరాన ట్రైన్ కూతతో పాటు దెయ్యాల బండి వస్తున్న చప్పుడయ్యింది. అమ్మా, ఇంత రాత్రిపూట వస్తోంది కదా, ఆ ట్రైన్ ఏ ఊరు వెళ్తోందమ్మా అని అడిగాడు రాజు. విజయవాడ వెళ్తోందమ్మా అని చెప్పింది కవిత. ఒకసారి డాడీ, నువ్వు, నేను ఢిల్లీ వెళ్తున్నప్పుడు రైళ్ళకి పేర్లుంటాయని, దాని పేరు రాజధాని ఎక్స్ప్రెస్ అని చెప్పావు కదా, మరి ఇప్పుడు వస్తోన్న ఈ ట్రైన్ పేరేంటి అని అడిగాడు. దీనిని అంతా దెయ్యాల బండి అని పిలుస్తారు. అర్ధరాత్రి తర్వాత ఈ ఊర్లోంచి వెళుతుందని ఈ ట్రైన్ని అంతా అలాగే పిలుస్తారు అని చెప్పిందామె. అయితే ఆ దెయ్యాల బండిని నాకు చూడాలనుందమ్మా అన్నాడు. వద్దు బాబు, రాత్రుళ్ళు చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు, జడుచుకుంటారు అంది. పోనీ నువ్వు తోడురామ్మా, ఆ ట్రైన్ చూద్దాం అన్నాడు. నేను కూడా వచ్చినా నువ్వు ఆ చీకటిని చూసి జడుచుకుంటావు. వద్దు, మరోసారి ఎప్పుడైనా చూపిస్తాన్లే అంది. ఆ తర్వాత రాజు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. మర్నాడు కూడా అలాగే దెయ్యాల బండి వచ్చే సమయానికి తనని నిద్రలేపి ఆ ట్రైన్ చూద్దాం పదమ్మా అని అడిగాడు మళ్ళీ. ఆమె ఆ సమయానికి ఏదో సమాధానం చెప్పి రాజుని నిద్రపుచ్చింది. కానీ ఇప్పుడు ఆమె లేచి చూస్తే రాజు లేడు. బంగళా తలుపులు తెరిచి ఉన్నాయి. అంటే
రాజు ఇప్పుడు ఆ రైలు కట్ట దగ్గరకు ఒంటరిగా వెళ్ళాడన్నమాట. అంతే, ఆమె హృదయం భయంతో తల్లడిల్లిపోయింది. బెడ్రూంలోకి వెళ్ళి దామోదర్ని నిద్రలేపింది. మన అబ్బాయి కనిపించడం లేదు దాము అంటూ. రాజు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తన అనుమానం వివరించి చెప్పింది. దామోదర్ దిగ్గున మంచం మీద నుంచి లేచాడు. ఇద్దరూ వడివడిగా సమీపంలో ఉన్న రైలు కట్ట వైపు పరుగుదీశారు. వాళ్ళు రైలు కట్ట సమీపించేసరికి అక్కడ రాజు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. కవిత రాజుని దగ్గరకు తీసుకుంది. ఇక్కడేం చేస్తున్నావు బాబు? రాత్రిపూట ఇలా ఒంటరిగా రావచ్చా? తప్పు కదూ అంది కవిత. మరి దెయ్యాల బండి చూస్తానంటే వద్దన్నావుగా, నిన్ను చూపించమంటే చూపించనన్నావుగా, అందుకే నేనొక్కన్నే చూడాలని వచ్చాను నవ్వుతూ చెప్పాడు రాజు. చాలు చాల్లే, ఇంకెప్పుడు ఇలా రాత్రుళ్ళు ఒంటరిగా రాకు, పద ఇంటికి పోదాం అంటూ కసిరాడు దామోదర్. ముగ్గురు రైలు కట్ట దిగారు. రాజు హఠాత్తుగా వెనక్కు తిరిగి రైలు కట్ట ఆవలి వైపు ఉన్న శ్మశానం వైపు చూసి టాటా చెప్పాడు. ఏమిటి రాజు, ఎవరికి టాటా చెబుతున్నావు అడిగాడు దామోదర్. డాడీ, అక్కడ చెట్ల మీద ఏవో తెల్లని ఆకారాలు కనిపిస్తున్నాయి, అవి నన్ను చూసి చేతులు ఊపుతున్నాయి చెప్పాడు రాజు. ఆ మాటలకు దామోదరం కవితల గుండెలు జల్లుమన్నాయి, కాళ్ళు వణికాయి. భయంగా వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళకి ఏమీ కనిపించలేదు. వట్టిది బాబు, అక్కడెవరూ లేరు, నువ్వు భ్రమపడుతున్నావంతే అంది కవిత. రాజు తల్లి వంక తండ్రి వంక అదోలా చూశాడు. వంకరగా నవ్వి ఊరుకున్నాడు. ఆ బాలుని నవ్వు కవితకు భయం గొలిపింది. కుర్రాడిని మరింత దగ్గరగా పొదివి పట్టుకుంది. వేగంగా అడుగులు వేస్తూ బంగళాకి తిరిగి వచ్చేశారు. రాజుని మంచం మీద పడుకోబెట్టింది కవిత. వెంటనే నిద్రలోకి జారిపోయాడు రాజు. దాము, మన అబ్బాయి మాటలను బట్టి బాబుకి ఏదో గాలి సోకి ఉంటుందని నా అనుమానం అంది కవిత. అవును, నాకు అదే అనుమానంగా ఉంది అన్నాడు దామోదర్. ఎవరైనా కోయదొరని పిలిచి చూపిద్దామంది కవిత. అలాగే, ఇక పడుకో అని అంటూనే నిద్రలోకి ఒరిగిపోయాడు దామోదర్. కవిత కూడా నిద్రకు ఉపక్రమించింది. ఆ మర్నాడు దామోదర్ ఓ కోయదొరను వెంటబెట్టుకొని వచ్చి రాజుని చూపించాడు. ఆ కోయవాడు బాలుడిని పరీక్షించి, మీ అనుమానం నిజమే, గాలి సోకింది, తావీదు కడతాను అని రాజుకి తాయెత్తు ఒకటి కట్టాడు. దామోదర్ కవితలు ఉంటున్న బంగళా ఊరికి దూరంగా ఉంటుంది. ఊరికి ఆ బంగళాకి సంబంధాలు కలపడానికి దామోదర్ రాజు కవిత కడుపులో ఉండగా జీపు ఒకటి కొన్నాడు. రాజు కాన్వెంటులో 2nd స్టాండర్డ్ చదువుతున్నాడు. దామోదర్కి ఊళ్ళో ఓ ప్రముఖ టెక్స్టైల్ దుకాణం ఉంది. అతను ఉదయమే షాప్కి వెళ్ళేటప్పుడు కొడుకు రాజుని జీపులో తనతో కూడా తీసుకువెళ్ళి కాన్వెంట్ దగ్గర దిగబెడతాడు. సాయంత్రం షాప్ని మేనేజర్కి అప్పజెప్పి రాజుని కాన్వెంట్ దగ్గర పికప్ చేసుకొని ఇంటి దగ్గర దింపేసి తను మళ్ళీ జీపులో షాప్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకే తిరిగి వస్తాడు. ఆ రోజు ఉదయం రాజు దామోదర్ జీపులో వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేశాడు. కవిత వంటగదిలో టిఫిన్ తయారు చేస్తోంది. రాజు బంగళా ఆవరణలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ పసివాని మెదడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది. తనలో తనే వికృతంగా నవ్వుకుంటున్నాడు. కళ్ళలో ఏదో తెలియని క్రౌర్యం తొణికిసలాడుతోంది. ఆ సమయంలో బంగళా ప్రహరీ గోడ మీద నుంచి పొడవాటి పెద్ద నాగుబాము ఒకటి బుసకొడుతూ క్రిందికి దిగింది. రాజు దృష్టి దానిమీద నిలిచింది. చెంగున దాని దగ్గరకు పరిగెట్టుకెళ్ళాడు. చెరచెర పాక్కుంటూ పోతోంది నాగు. చురుగ్గా ఎడమ చేత్తో దాని తోక పట్టుకొని పైకి లేపాడు. బుస్ మంటూ బుసకొట్టి ఆ బాలుని చేతిలో మెలికలు తిరుగుతూ ఆడసాగింది పాము. రాజు దానిని తోక దగ్గర అలాగే పట్టుకొని బంగళా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. పాము రాజు చేతిలో 5-6 మెలికలుగా చుట్టుకుపోయింది. వంటగదిలోకి ప్రవేశించాడు రాజు. కవిత అటు తిరిగి వంట చేసుకుంటోంది. మమ్మీ చిన్నగా పిలిచాడు రాజు. ఏం బాబు అంటూ వెనుదిరిగిన కవిత కొడుకు చేతిలో పామును చూసి కెవ్వుమని కేక వేసింది. రాజు చిరునవ్వు నవ్వుతున్నాడు. బాబు, రాజు, అది పాము, దానిని అలా పట్టుకోకూడదు, వదిలేయ్ అంది కంగారు పడుతూ. ఏం మమ్మీ, పాముని పట్టుకుంటే ఏమవుతుంది అమాయకంగా అడిగాడు. అది విషపురుగు,
దానికి విషం ఉంటుంది. అది కాటేస్తే చచ్చిపోతారు. తొందరగా దాన్ని వదిలేయ్ అంది ఆతృతగా. రాజు ఆ నాగుని వదల్లేదు. పైగా అదోలా నవ్వాడు. పాముకి ఒళ్ళంతా విషం ఉంటుందా అమ్మా అని అడిగాడు. లేదు బాబు, దానికి కూరల్లోనే ఉంటుంది విషం. ఆ కూరలతో అది కాటేస్తే వెంటనే నురగలు కక్కుకొని చచ్చిపోతారు కంగారు పెట్టింది కవిత. ఆమె ముఖంలో భీతి స్పష్టంగా తొంగి చూస్తోంది. రాజు మళ్ళీ నవ్వాడు. మమ్మీ, పాముకి కూరల్లోనే విషం ఉంటుందని, కానీ మనిషికి నిలువెల్లా విషమేనని టీచర్ చెప్పారు. నిజమేనా అడిగాడు అదోలా నవ్వుతూ. ఆమె ఆ మాటకు సమాధానం చెప్పలేకపోయింది. కానీ ఎక్కడో మారుమూలల్లో మనసు గతుక్కుమంది. బాబు, ఆ మాటలన్నీ తర్వాత మాట్లాడదువు, కానీ ముందు పాముని వదిలిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది బతిమాలిందామె. రాజు ఈసారి పకపక నవ్వాడు. కేరింతలు కొడుతూ, ఈ పాముతో నాకు ఆడుకోవాలనుంది మమ్మీ. పసిపిల్లలను విషజీవులు, క్రూర జంతువులు ఏమీ అనవట. వాళ్ళలో దేవుడుంటాడట. మా టీచరు చెప్పారు. అందుకే ఈ పాము నన్ను కాటు వేయడం లేదు. మరి దీనిని బయటకు తీసుకెళ్ళి ఆడుకోనా అని అడిగాడు. కవిత వణికిపోయింది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. నాగు పడక విప్పి ఆ పిల్లవాని చేతిని బుస్సు బుస్సుమంటూ కాటు వేయబోతూనే మళ్ళీ పడగని వెనక్కు తీసుకుంటోంది. రాజు, దయచేసి దాన్ని వదిలేయ్, దాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తోంది అంది. నన్నేమీ చెయ్యని పాము నిన్నేం చేస్తుందమ్మా? కావాలంటే నువ్వు పట్టుకొని చూడు అంటూ అడుగులు ముందుకు వేశాడు. రాజు ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తుంటే కవిత గజగజ వణికిపోసాగింది. ఆమెకు నోట మాట రావడం లేదు. మరో అడుగు వేస్తే రాజు ఆమెకు బాగా దగ్గరవుతాడు. ఆ బాలుని చేతిలోని పాము ఆమెని తాకుతుంది. అంతే, కవిత కళ్ళు తిరిగి పడిపోయింది. మరో 10 నిమిషాలు గడిచాక ఆమె కళ్ళు తెరిచింది. రాజు నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని ఉన్నాడు. పాము అందామె కంగారుగా. వదిలేశానమ్మా, నువ్వు భయపడ్డావని దానిని బయట పారేసి వచ్చాను చెప్పాడు రాజు. ఆ మాటతో కవిత మనసు కుదుటపడింది. అమ్మయ్యా అని తృప్తిగా గాలి పీల్చుకుంది. బాబు, నీ మమ్మీ మీద నీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు పాము జోలికి వెళ్ళనని, దానిని పట్టుకొని ఆడుకోనని మాటివ్వు అంది రాజుని దగ్గరగా తీసుకుంటూ. అలాగే మమ్మీ అంటూ అమాయకంగా నవ్వాడు రాజు. ఆ రాత్రి దామోదర్ షాప్ నుంచి తిరిగి రాగానే రాజు పాముని పట్టుకొని వచ్చి తనతో మాట్లాడిన సంభాషణ పూర్తిగా పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పింది కవిత. దామోదర్ తల పంకించి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. వాడు పాముతో ఆడుకొన్నా వాడి అదృష్టం బాగుండి పాము ఏమీ చెయ్యలేదు. రేపు మరో పాముతో ఆడుకుంటే అది కాటు వేయకుండా ఉంటుందా? దీనికి కారణం ఆ టీచరే. టీచర్ చెప్పిన మాటల ప్రభావం మన రాజు మీద బాగా పనిచేసి ఉంటుంది. రేపు టీచర్తో మాట్లాడి అలాంటి మాటలు పసిపిల్లలకు బోధించవద్దని చెబుతాను అన్నాడు దామోదర్. జీపు కాన్వెంట్ ముందు ఆగింది. అందులోంచి దామోదర్, రాజులు దిగారు. స్కూల్ బుక్స్ ఓ చేత్తో పట్టుకొని మరో చేతితో దామోదర్ చిటికెన వ్రేలు అంచు పట్టుకొని లోపలికి అడుగు పెట్టాడు రాజు. గుడ్ మార్నింగ్ టీచర్ అని టీచర్ని విష్ చేసి తండ్రి చెయ్యి వదిలిపెట్టి తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. టీచర్ దామోదర్ని చూసి గుడ్ మార్నింగ్ సార్, కమిన్ అంది కుర్చీలోంచి లేచి నిలబడి వినయంగా. గుడ్ మార్నింగ్ తను కూడా విష్ చేసి దగ్గరగా వెళ్ళాడు దామోదరు. రాజు నా కొడుకు అని చెప్పాడతను. అయినో, రోజు మీరు రాజుని కాన్వెంట్ గేటు ముందు జీపులో డ్రాప్ చేయడం చూస్తుంటాను నేను అంది టీచరు. చూడండి టీచర్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను అన్నాడు దామోదర్ సంభాషణకు నాందిగా. చెప్పండి అంది టీచరు. విషజీవులు, క్రూర జంతువులు చిన్న పిల్లల్ని ఏమీ చెయ్యవని మీరు పిల్లలకు బోధించారా అడిగాడు. అవును చెప్పాను అంది టీచరు. అలా ఎందుకు చెప్పారు? చందమామ కథ ఒకటి పిల్లలకు చెప్పాను. ఆ కథలో ఓ పసిపిల్లవాడు చిన్నతనంలోనే ఓ అడవిలో తప్పిపోతాడు. అప్పుడు ఆ బాలుడిని ఆ అడవిలోని క్రూర మృగాలు, సాధు జంతువులు అన్నీ కలిసి పెంచి పెద్ద చేస్తాయి. కుర్రవాడు పాములతో ఆడుకునేవాడని, పులులు, సింహాల మీద స్వారీ చేసేవాడని చెప్పాను. ఆ సందర్భంలో కథ చెబుతూ పసిపిల్లల్లో దేవుడుంటాడని,
వాళ్ళని విషజీవులు, క్రూర మృగాలు ఏమీ చెయ్యవని చెప్పాను అంటూ వివరించింది టీచరు. కానీ అది కాకమ్మ కథ, జీవితం కాదు. మీరు అలాంటి కథలు చెప్పడం వల్ల చిన్న పిల్లలపై వాటి ప్రభావం ఎలా పడుతోందో మీకు తెలుసా? అడిగాడు తీవ్రంగా. వాళ్ళలో సాహసం వస్తుంది, ఉత్సాహం పెరుగుతుంది. అందుకే నేను పిల్లలకు అలాంటి సాహస కథలు చెబుతుంటాను అంది టీచరు. మీరు చెప్పే కథలు వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచితే పర్వాలేదు, కానీ సాహసం పెంచితే కష్టం. ఆ కథ ప్రభావం వల్ల మా రాజు ఏం చేశాడో మీకు తెలుసా? కోపంగా అడిగాడు. ఏం చేశాడు అంది టీచరు. మా బంగళా ఆవరణలో ఓ విషనాగుని పట్టుకొని వాడి మమ్మీ దగ్గరకు పట్టుకెళ్ళి దాంతో ఆడుకుంటానని అన్నాడట. ఆమె కంగారుపడి భయంతో వదిలేయమని ఎంత బతిమాలినా వినలేదట. పైగా పిల్లల్లో దేవుడుంటాడని, వారిని విషజీవులు, క్రూర మృగాలు ఏమీ చెయ్యవని టీచర్ చెప్పారని అన్నాడట. చెప్పాడు దామోదరు. ఈజిట్? ఆశ్చర్యపోయింది టీచరు. అవును అన్నాడు దామోదర్. పిల్లల్లో ధైర్య సాహసాలు పెరుగుతాయనే మేము అలాంటి కథలు చెబుతాం తప్ప వాళ్ళు అలాగే చేస్తారని మేము అనుకోము కదా అంది టీచరు. ఏది ఏమైనా మీరు అలాంటి నాయనమ్మ కథలు పిల్లలకు చెప్పకండి. ఉన్నది ఉన్నట్టుగా పిల్లలకు బోధపరచండి. పాము కాటేస్తే చచ్చిపోతారని చెప్పండి. అలాగే పులులు, సింహాలు మొదలగు క్రూర మృగాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ చంపి రక్తం తాగుతాయని చెప్పండి. అలా చెబితే పిల్లలకు భయం కలిగి ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు. మీరు చెప్పిన ఆ కథ వల్ల మా రాజు మళ్ళీ మరో పాముని పట్టుకొని ఆడుకుంటాడేమోనని భయం వేస్తోంది మాకు, కాస్త తీవ్రంగా అన్నాడు దామోదర్. టీచరు మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. దామోదర్ ఆమెకు మరోసారి చెప్పి హెచ్చరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. దూరాన కూత వినిపించింది. చుక్ చుక్ దెయ్యాల బండి వస్తున్న చప్పుడు వినిపిస్తోంది. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. దామోదర్ బెడ్ మీద కదిలాడు. బద్ధకంగా లేచి నిలబడ్డాడు. బాత్రూం వైపు అడుగులు వేశాడు. అక్కడ రాజు నిలబడి ఉన్నాడు. ఇక్కడేం చేస్తున్నావు రాజు? అడిగాడు దామోదరు. రాజు మాట్లాడలేదు. తదేకంగా దామోదర్నే చూస్తుండిపోయాడు. మాట్లాడవేం రాజు అన్నాడు దామోదరు. రాజు వికృతంగా నోరు తెరిచి నవ్వాడు. నోటిలో 4 వైపులా కోరలు మొలుచుకొచ్చాయి. కనుగుడ్లు బయటకు వెళ్ళుకొచ్చి గోళాల్లా మండుతున్నాయి. నవ్వుతూ కుడి చెయ్యి ముందుకు చాపాడు. ఆ చెయ్యి పొడవుగా సాగుతోంది. దామోదర్ భయభ్రాంతుడయ్యాడు. నిలువెల్లా వణికిపోసాగాడు. భయంతో అతని రక్తనాళాలు చల్లగా అయిపోతున్నాయి. ఒళ్ళు జలధరిస్తోంది. ఆ ప్రదేశం నుండి పారిపోవాలనుకొని కూడా కదలలేకపోతున్నాడతను. రాజు చెయ్యి అతని ముఖానికి దగ్గరగా వచ్చింది. రాజు అరచేయి దామోదర్ ముఖం దగ్గరికి వచ్చి పెద్దదిగా పెరిగింది. అతని ముఖాన్ని చేతిలో ఇముడ్చుకోబోయింది. అప్పుడు వచ్చింది దామోదర్కి ఎక్కడలేని బలము. దెయ్యం బాబోయ్ అని పెద్దగా గావుకేక పెట్టి శక్తి కొద్దీ గదిలోకి పరుగుదీశాడు. ఆ కేకకు గదిలో ఉన్న కవిత ఉలిక్కిపడి నిద్రలేచింది. దామోదర్ గదిలోకొచ్చి తలుపు గడియపెట్టి కవిత మీద వాలిపోయి ఆమెను గట్టిగా పట్టుకొని గజ వణికిపోసాగాడు. ఏమిటి దాము, ఏమయ్యింది? కంగారుగా అడిగింది కవిత. దెయ్యం అన్నాడు తడబడుతూ. ఎక్కడ? మరింత కంగారుగా అడిగిందామె. బాత్రూం దగ్గర రాజు దెయ్యంలా కనబడ్డాడు అంటూ రాజు తనకి ఎలా కనిపించింది వివరించి చెప్పాడు. మన అబ్బాయి అలా కనిపించడమేమిటి దాము? ఎవరన్నా వింటే నవ్వుతారు. నీదంతా వట్టి భ్రమ అయ్యుండొచ్చు అంది కవిత. భ్రమ కాదు కవిత, ఇది నిజం. నా కల్లారా చూశాను. నోట్లో 4 వైపులా మొలుచుకొచ్చిన ఆ కూరలు, బయటికి వెళ్ళుకొచ్చి ఎర్రగా జ్వాలల్లా మండుతున్న ఆ కనుగుడ్లు, పొడవుగా సాగుతూ నా వైపు దూసుకొచ్చిన ఆ కుడిచేయి, నా ముఖానికి దగ్గరగా వచ్చి వెడల్పుగా విచ్చుకున్న ఆ అరచేయి. అబ్బా, ఆ దృశ్యం తలచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు ముచ్చమటలు పోస్తున్నాయి అంటూ ఇంకా గజగజ వణికిపోసాగాడు దామోదరు. కవిత ఆలోచనలో పడింది. ఆ ఆలోచనలో ఆమెకో ఊహ తట్టింది. ఓహో, అలా అయి ఉండవచ్చు అని అనుకుంది సగర్వంగా. ఏమిటి అలా అయి ఉండడం? అయోమయంగా అడిగాడు దామోదరు. కవిత కిలకిలా నవ్వింది. నా పిచ్చిదాము అంటూ ప్రేమగా అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంది.
నువ్వు నిన్న మ్యాట్నీ సినిమాకు వెళ్ళావు కదూ అడిగింది కవిత. అవును. ఆ సినిమా పేరేంటి? ఈవిల్ డెడ్. అది హారర్ పిక్చర్ అని నువ్వే చెప్పావుగా. అందులో హీరో దెయ్యాన్ని గొడ్డళ్లతో నరికినా దాని శరీర భాగాలు మళ్ళీ మళ్ళీ అతుక్కుపోతుంటాయని, నరకబడ్డ దాని చేతులు ఎగురొచ్చి హీరోని గట్టిగా పట్టుకొని రక్తం వచ్చేలా రక్కేశాయని, నిజంగా ఆ సినిమా చూస్తుంటే భయంతో హడలిపోయానని, ఆ దృశ్యం ఇంకా నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఒళ్ళు జలధరిస్తోందని చెప్పావు. గుర్తుందా అడిగింది కవిత. అవును చెప్పాను అన్నాడు దామోదరు. మనం ఏదైనా వస్తువుని కానీ దృశ్యాన్ని కానీ చూసి విపరీతంగా చెలిస్తే వాటి తాలూకు ప్రభావం మన మనసుల మీద పనిచేసి ఆ వస్తువులు దృశ్యాలు మన కళ్ళ ముందు నిజంగానే కనిపిస్తాయి. అది మనసు పడే భ్రమ అంతే. ఆ సినిమాలోని భయంకర దృశ్యాలే నీ మదిలో మెదులుతున్నాయి. నువ్వు బాత్రూంకి వెళ్తున్నప్పుడు ఆ సినిమా దృశ్యాలని తలచుకుంటూ భయపడుతూనే వెళ్ళుంటావు, అవునా? అవును నిజమే. తను బాత్రూంకి వెళ్తున్నప్పుడు ఈవిల్ డెడ్ సినిమా దృశ్యాలే తన మదిలో మెదులుతున్నాయి. భయపడుతూనే బాత్రూం వైపు అడుగులు వేశాడు తను. ఆ సమయంలో రాజుని అక్కడ చూసి దెయ్యంలా భ్రమపడి భయపడి ఉంటాడు తను. కవిత చెప్పిందే నిజం. తన మానసిక భ్రమే తనని భయపెట్టింది. కేవలం తన ఊహే తనని ఆందోళన పరిచింది అని అనుకున్నాడు దామోదరు. నిజం కవిత, నీవన్నది నిజం. ఆ సమయంలో ఈవిల్ డెడ్ సినిమా దృశ్యాలే నా మదిలో మెదిలాయి. బహుశా రాజుని చూసి నేను అలా భ్రమపడి ఉంటానంతే అన్నాడు దామోదరు. అతని మనసు కుదుటపడింది. నే చెప్పలేదు నీదంతా భ్రమని. రా రాజుని చూద్దాం. ఆమె బాత్రూం వైపు అడుగులు వేసింది. దామోదర్ ఆమెను అనుసరించాడు. అక్కడ బాత్రూం తలుపులు తెరుచుకొని రాజు బయటకు వస్తున్నాడు. ఆ బాలుని వదనం ప్రశాంతంగా ఉంది. కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. తల్లిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇక్కడేం చేస్తున్నావు రాజు? ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా అడిగిందామె. బాత్రూంకి వెళ్ళాను మమ్మీ చెప్పాడు రాజు. ఇందాక డాడీ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నావు కదూ? అవును మమ్మీ, నేను బాత్రూంకి వెళ్తున్నాను. అప్పుడే డాడీ కూడా వచ్చారు. డాడీకి అర్జెంటేమోనని నేను తలుపు దగ్గరే ఆగిపోయాను. కానీ డాడీ నన్ను చూసి భయపడినట్టుగా ఎందుకో వెనక్కు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పి, ఏం డాడీ బాత్రూంకి వచ్చి అలా ఎందుకు గదిలోకి పరిగెత్తుకు వెళ్ళిపోయారు అంటూ తండ్రిని అడిగాడు. రాజు ముఖం అమాయకంగా ఉంది. ముఖంలో ఎక్కడా ఇందాకటి వికృత్వం ఏ కోశానా కానరాలేదు. ఇది నిస్సందేహంగా తన భ్రమే. పూర్తి నమ్మకం కలిగింది దామోదర్కు. ఊరికే అలా పరిగెట్టానంతే, ఏం లేదు అన్నాడు దామోదర్ తృప్తిగా నవ్వుతూ. జూలోంచి 3 రోజుల క్రితం ఉన్న నల్ల చిరుత ఒకటి బోనులోంచి తప్పించుకుపోయింది. అది సమీపంలోనే ఉన్న కొండల మీదికి పారిపోయి ఉంటుందని అధికారుల భావన. జూ అధికారులు ఆ నల్ల చిరుతను ఆఫ్రికా నుండి తెప్పించారు. అది నల్లగా ఉంటుంది. దాని ఎత్తు 3 అడుగులు, పొడవు 4 అడుగులు ఉంటుంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉంటాయి. అది గాండ్రు అని అరిచిందంటే చూపరుల గుండెలు దాని అరుపులకు దడదడలాడుతూ భయంతో అదురుతాయి. అది బోనులో ఉన్నప్పుడు చిన్నపిల్లలు దానిని చూడటానికే జడిసి వాళ్ళ తల్లిదండ్రుల వెనక దాక్కునేవారు. ఆ నల్ల చిరుత మెరుపు వేగంతో కన్ను మూసి తెరిచేలోగా శత్రువు మీద దాడి చేసే లాఘవం కలది. ఎంత పెద్ద చెట్టునైనా అమాంతంగా పిల్లిలా ఎక్కి చెంగున దూకేయగలదు. అది తప్పించుకుపోయిన మరుక్షణమే జూ అధికారుల గుండెల్లో రాయిపడింది. ఒకప్పుడు ఆ జూకి సమీపంలో ఉండే కొండమీద పులులు, సింహాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూర మృగాలు ఉండేవి. ఆ సమయంలో అక్కడ ఊరు వెలిసింది. జనాలు పెరిగారు. వేటగాళ్ళు వచ్చి వాటన్నిటినీ వధించేశారు. చాలా సంవత్సరాలు గడిచాయి. ఊరు బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ కొండ మీద మచ్చుకి ఒక్క క్రూర మృగం కూడా కానరాదు. కేవలం నక్కలు మాత్రమే ఆ కొండలో కాపురం ఉంటున్నాయి. అవైనా పగలు ఎవరికీ కనిపించవు. ఏ చెట్ల పొదల మాటుకో నక్కి ఉంటాయి. రాత్రయ్యేసరికి ఆ పొదలలో నుంచి బయటకు వచ్చి కొండ మీద యథేచ్ఛగా సంచరిస్తూ కిందికి దిగి వస్తాయి. కొండ దిగువన కట్టబడి ఉన్న ఇళ్ల చుట్టుపక్కల తిరుగుతూ లోపలికి జొరబడి ఇళ్లలో వాళ్ళు పెంచుకునే కోళ్ళు, పావురాలు మొదలగు వాటిని ఎత్తుకుపోతుంటాయి. పశువుల కాపర్లు పశువుల మందలను కొండమీదికి మేతకు తోలుకుపోయి సాయంకాలం దాకా వాటిని మేపుకొని
చీకటి పడే సమయానికి ఆ మందలని దిగువకు తోలుకు వచ్చేస్తారు. పశువులను నక్కలవాత పడకుండా జాగ్రత్తగా వాటిని కర్రలతో కాపలా కాసుకుంటారు. ఇప్పుడా కొండ అంటే ఆ ఊర్లో వాళ్లకు ఎలాంటి భయమూ లేదు. ఆ కొండ నిడివి దాదాపు ఊరు పొడవు మించి ఉంటుంది. కొండ మీదికి తప్పించుకొని పోయిన నల్ల పులి ఏ క్షణంలోనైనా ఊర్లోకి ప్రవేశిస్తుందేమోనని జూ అధికారుల భయం. పశువుల కాపర్లను కొండ మీదికి వెళ్ళొద్దని, ఊర్లో ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని మైకుల ద్వారా హెచ్చరించి పేపర్లలో ప్రకటించారు. పులి కోసం కొండ మీద పోలీసులు, వేటగాళ్ళు తీవ్రంగా గాలిస్తున్నారు. అది ఊర్లోకి జొరబడుతుందని ప్రతి వీధిలోనూ సాయుధులైన పోలీసులు కాపలా కాస్తున్నారు. తడవకు 4 పోలీస్ జీపులు ఊరంతా తిరుగుతున్నాయి. కాలేజీలు, స్కూళ్ళు మూసేశారు. ఆఫీసులు కూడా చాలా వరకు తెరవబడలేదు. ఊర్లో దుకాణాలు చాలా మటుకు మూసివేయబడ్డాయి. దామోదర్కు ఈ విషయం తెలిసి కూడా అతను పెద్దగా పట్టించుకోలేదు. అతను ఆ రోజు షాపు తెరుద్దామనుకున్నాడు. గ్యారేజ్లోంచి జీపు బయటకు తీస్తుండగా తాను వస్తానని మారాం చేశాడు రాజు. నువ్వు రావద్దు బాబు, ఈరోజు నీకు కాన్వెంట్ లేదుగా, హాయిగా ఇంట్లో కూర్చొని ఆడుకో, వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, చాక్లెట్లు తెస్తాన్లే అన్నాడు. నాకవేమీ వద్దు డాడీ, నీతో పాటు నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు అంటూ మంకుపట్టు పట్టాడు. ఇక దామోదర్కు కూడా తీసుకువెళ్ళక తప్పలేదు. సరే రా అంటూ రాజుని జీప్ ఎక్కమన్నాడు. జీపు దామోదర్ టెక్స్టైల్ షాప్ ముందు ఆగింది. దామోదర్ షాపు తెరిచి క్యాష్ బాక్స్ ముందు కూర్చున్నాడు. రాజు పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు. మరో 5 నిమిషాలు గడిచాక ఆ షాపు మేనేజర్, మరో 2 సేల్స్మెన్ మాత్రమే పనికి హాజరయ్యారు. మిగతా సేల్స్మెన్ పనికి హాజరు కాలేదు, పులి భయం వల్ల. దామోదర్ లాగే పులి గురించి పట్టించుకొని మరికొందరు యజమానులు తమ దుకాణాలని కూడా తెరిచారు. రోడ్ల మీద జనం పలచగా తిరుగుతున్నారు. తెరిచి ఉన్న కొద్దిపాటి దుకాణాలలో షాపింగ్ కూడా ఏమంత రద్దీగా జరగడం లేదు. ఆ సమయంలో దామోదర్ టెక్స్టైల్ ఉన్న వీధి చివర దూరంగా పోలీసుల ఈలల శబ్దాలతో పాటు జీపు మోతలు, ఆ వెనువెంటనే రివాల్వర్లు మోగిన చప్పుడు, ఆ వెనుకనే గాండ్రుమంటున్న పులి అరుపులు ఒకదాని వెనుక ఒకటి గందరగోళంగా వినిపించసాగాయి. రోడ్డు మీద పలచగా ఉన్న జనం భయ విహ్వలులై అటూ ఇటూ పరిగెత్తసాగారు. రివాల్వర్ బుల్లెట్లు పక్క నుంచి దూసుకుపోతుంటే నల్ల చిరుత పరుగు పెడుతూ దామోదర్ షాపులోకి ప్రవేశించింది. షాపులో ఉన్న వాళ్ళంతా కొయ్యబారిపోయారు. కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. అది షాపులోకి ప్రవేశిస్తూనే ఎదురుగా ఉన్న దామోదర్ మీదకి పంజాతో దుమకబోయింది. అంతే, దామోదర్ తన పని అయిపోయిందనే అనుకున్నాడు. కానీ కన్ను మూసి తెరిచేలోగా మరో విచిత్రం జరిగింది. తండ్రి పక్కన కూర్చున్న రాజు చిరుత మీదికి చెంగున ఒక్క గెంతు గెంతాడు. దాని పంజాని చేత్తో పట్టుకొని వెనక్కు విసురుగా తోసేశాడు. ఆ విసురుకు అది 2 గజాల దూరం వెనక్కు వెళ్ళింది. మళ్ళా గాండ్రుమంటూ రాజు మీదికి ఉరికింది. ఆ బాలుడు దాని 2 కాళ్ళని ఒడిసి పట్టుకొని గిరా గిరా తిప్పాడు. అది నోటితో రాజు ముఖాన్ని పట్టుకోబోయింది. కానీ రాజు లాఘవంగా దాని నోటికి దొరకకుండా 2 చేతులతో దాని మెడ గట్టిగా పట్టుకొని కిందికి వేలాడాడు. ఆ పట్టుకి పులి ఎటూ కదలలేకపోయింది. గిలగిలా గింజుకోసాగింది. ఎటూ కదలలేక గాండ్రుమని అరుస్తూ అచేతనంగా ఉండిపోయింది. పోలీసులు లోపలికి అడుగు పెట్టారు. ఆ దృశ్యం చూసి నిశ్చేష్టులయ్యారు. ఇక షాపులో ఉన్న వాళ్లలో అసలు చలనమే లేదు. కళ్ళు తేలవేసి అలాగే చూస్తుండిపోయారు. ఓ క్షణం తర్వాత అంతా తేరుకున్నారు. రాజు ఆ పులిని గట్టిగా పట్టుకొని ఉండగా మరో 4-5 కానిస్టేబుల్సు దాని కాళ్ళు గట్టిగా తాళ్లతో కట్టేశారు. పులి నిస్సహాయంగా గాండ్రుమంటూ ఇంకా అరుస్తూనే ఉంది. దానిని మోసుకెళ్ళి వ్యాన్లో పడేశారు. ఇన్స్పెక్టర్ రాజుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బాబు, ఇంత భయంకరమైన పులిని నువ్వొక్కడివే ఎలా పట్టుకొని ఆపగలిగావు? నీకు భయం కలగలేదా? భుజం తడుతూ అడిగాడు ఇన్స్పెక్టరు. అతనింకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. 6 ఏండ్ల బాలుడు ఓ పులిని ఒంటరిగా ఎదుర్కొన్నాడంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అది వాళ్ళ కళ్ళెదురుగానే జరిగిన దృశ్యం. నమ్మక తప్పడం లేదు. భయం దేనికి సార్? మా టీచరు స్కూల్లో టార్జాన్ కథలెన్నో చెప్పారు. టార్జాన్ సినిమాలు కూడా డాడీ నాకు చూపించారు. అందుకే ఆ పులిని చూడగానే టార్జాన్లా దాంతో దెబ్బలాడాలనిపించింది. అంతే,
పులిని పట్టుకున్నాను వెంటనే అంటూ నవ్వుతూ చెప్పాడు రాజు. వెరీ గుడ్, బ్రేవ్ మై బాయ్ అని తట్టాడు ఇన్స్పెక్టరు. పక్కనే ఉన్న పోలీసు ఫోటోగ్రాఫరు రాజు ఫోటోని కెమెరాలో బంధించాడు. దామోదర్ కొడుకు వంక కృతజ్ఞతగానూ ప్రేమగానూ చూస్తుండిపోయాడు. ఆనాడు తను టీచర్కి వార్నింగ్ ఇవ్వడం గుర్తొచ్చింది. నిజంగా టీచరు అలాంటి సాహస కథలు చెప్పబట్టే ఈనాడు ధైర్యంగా తన కొడుకు పులితో దెబ్బలాడి తన ప్రాణాలు కాపాడాడు. అవును, టీచర్లు పిల్లలకు సాహసోపేతమైన కథలు తప్పకుండా చెప్పాలి. ఆ కథలు విని రాజులా ప్రతి పిల్లవాడు ఓ టార్జాన్ కావాలి అని అనుకున్నాడు మనసులో. ఆ మర్నాడు బాలుని సాహసం అనే హెడ్డింగుతో రాజుని ప్రశంసిస్తూ పేపర్లో రాజు ఫోటో పడింది. ఆ ఊరి కలెక్టర్ గారు స్కూలులో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి రాజుకి 500 రూపాయలు బహుమానంతో పాటు ఒక గోల్డ్ రింగు కూడా ప్రెజెంట్ చేశారు. ఆ మొత్తం జూ అధికారుల ద్వారా రాజుకి ఇప్పించబడింది. ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.